హాయ్ హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో మనం అప్కమింగ్ ఓటీటీ మూవీస్ గురించి అయితే తెలుసుకుందాం. లైక్ కాంతా మూవీ ఓటీటీ రిలీజ్ డేట్ అండ్ శబ్దం మూవీ ఓటీటీ రిలీజ్ డేట్ అండ్ తెరి ఇష్క్మెన్ ఓటీటీ రిలీజ్ డేట్తో పాటు మరికొన్ని మూవీస్ ఓటీటీ రిలీజ్ డేట్స్ ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం. సో అంతకంటే ముందు మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోండి చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అలానే ప్లీజ్ ఈ వీడియో లైక్ చేసి అయితే చూడండి. సో చాలా మంది చూస్తున్నారు బట్ ఎవరు లైక్ అయితే చేయట్లేదు. సో ప్లీజ్ ఈ వీడియోకి నేను 200 లైక్ టార్గెట్ ఇస్తున్నా. సో ప్లీజ్ మీరు దాన్ని 24 అవర్స్లో కంప్లీట్ చేయడానికి అయితే ట్రై చేయండి. వీడియోని స్కిప్ చేయకుండా అండ్ వరకు అయితే చూడండి. ఇక అప్కమింగ్ ఓటీటీ మూవీస్ విషయానికి వస్తే ముందుగా నెంబర్ 1 ద గర్ల్ ఫ్రెండ్ మూవీ. సో ఈ మూవీలో మనకి రష్మిక మందన మెయిన్ లీడ్ యాక్ట్ చేశారు. అండ్ ఈ మూవీ మనకి లాస్ట్ మంత్ థియేటర్స్లో అయితే రిలీజ్ అయింది. అండ్ థియేటర్స్లో ఈ మూవీ చాలా మంచిగా పర్ఫామ్ చేసిందని చెప్పొచ్చు. ఈ మూవీకి వరల్డ్ వైడ్గా 27 కోట్ల గ్రాస్ని అయితే రాబట్టింది. ఈ మూవీ బ్రేక్ ఈవెన్ టార్గెట్ 7 కోట్లు. సో అలా ఈ మూవీ థియేటర్స్లో సూపర్ హిట్ అయితే అవ్వింది. అండ్ ఇప్పుడు ఈ మూవీ మనకి ఓటీటీ రిలీజ్కి అయితే రెడీ అయింది. ముందుగా ఈ మూవీ ఓటీటీ రైట్స్ ఎవరు క్లెయిమ్ చేసుకున్నారంటే ఈ మూవీ ఓటీటీ రైట్స్ నెట్ఫ్లిక్స్ వాళ్ళు అయితే క్లెయిమ్ చేసుకున్నారు. అండ్ నెట్ఫ్లిక్స్ వాళ్ళు ఈ మూవీని మనకి ఎప్పుడు ఓటీటీలో రిలీజ్ చేశారంటే, నేను మీకు ముందుగానే చెప్పాను కదా ఈ మూవీ మనకి December 5th నుంచి ఓటీటీలో అవైలబుల్గా ఉంటుందని. సో ప్రజెంట్ ఈ మూవీ మనకి నెట్ఫ్లిక్స్లో అవైలబుల్గా ఉంది. నేను చెప్పిన డేట్లోనే ఈ మూవీ మనకి ఓటీటీకి అయితే వచ్చింది. సో మరి మీరు ఎవరైనా ది గర్ల్ ఫ్రెండ్ మూవీ ఓటీటీ రిలీజ్ కోసం వెయిట్ చేస్తుంటే ప్రజెంట్ ఈ మూవీ మనకి నెట్ఫ్లిక్స్లో అవైలబుల్గా ఉంది. సో మల్టిపుల్ లాంగ్వేజెస్లో తీసుకొచ్చారు మన తెలుగుతో పాటు మరికొన్ని ఆడియోస్లో. సో మీరైతే వాచ్ చేయండి. ఇక నెంబర్ 2 స్టీఫెన్. సో ఇది ఒక మూవీ అండ్ ఈ మూవీ మనకి థియేటర్స్లో అయితే రిలీజ్ అయింది. అండ్ ఇప్పుడు ఈ మూవీ ఓటీటీ రిలీజ్కి అయితే రెడీ అయింది. ముందుగా ఈ మూవీ ఓటీటీ రైట్స్ ఎవరు క్లెయిమ్ చేసుకున్నారంటే ఈ మూవీ ఓటీటీ రైట్స్ నెట్ఫ్లిక్స్ వాళ్ళు అయితే క్లెయిమ్ చేసుకున్నారు. అండ్ నెట్ఫ్లిక్స్ వాళ్ళు ఈ మూవీకి సంబంధించి మనకి అఫీషియల్ డేట్ కూడా రిలీజ్ అయితే చేశారు. ఈ మూవీ ఓటీటీ రిలీజ్ డేట్ December 5th నుంచి ఈ మూవీ మనకి ఓటీటీలో అవైలబుల్గా ఉంటుంది. అంటే ఈ మూవీ మనకి నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్ అయితే వచ్చింది. సో మరి మీరు ఎవరైనా స్టీఫెన్ మూవీ ఓటీటీ రిలీజ్ కోసం వెయిట్ చేస్తుంటే మీరైతే వాచ్ చేయొచ్చు. నెట్ఫ్లిక్స్లో ఈ మూవీ ప్రెజెంట్ అవైలబుల్గా ఉంది. ఇక నెంబర్ 3 ఎమిలీ ఇన్ ప్యారిస్. సో ఇది ఒక వెబ్ సిరీస్ అండ్ ఈ సిరీస్ని మనకి ఎవరు ఓటీటీకి తీసుకొస్తున్నారంటే నెట్ఫ్లిక్స్ వాళ్ళు ఈ సిరీస్ని ఓటీటీకి అయితే తీసుకొస్తున్నారు. సో నెట్ఫ్లిక్స్ ఒరిజినల్ సిరీస్ ఇది. అండ్ నెట్ఫ్లిక్స్ వాళ్ళు ఈ సిరీస్ సంబంధించి మనకి అఫీషియల్ డేట్ కూడా రిలీజ్ అయితే చేశారు. ఈ సిరీస్ ఓటీటీ రిలీజ్ డేట్ December 18th నుంచి ఈ సిరీస్ మనకి ఓటీటీలో అవైలబుల్గా ఉంటుంది. సో మరి మీరు ఎవరైనా నెట్ఫ్లిక్స్లో ఒక కొత్త వెబ్ సిరీస్ కోసం వెయిట్ చేస్తుంటే మీరైతే వాచ్ చేయొచ్చు. ఈ సిరీస్ని December 18th నుంచి అవైలబుల్గా ఉంటుంది. ఇక నెంబర్ 4 3 Roses సీజన్ 2. సో ఇది ఒక వెబ్ సిరీస్ అండ్ ఈ సిరీస్ సంబంధించి ఆల్రెడీ మనకి ముందుగా సీజన్ 1 అయితే తీసుకొచ్చారు. అండ్ ఇప్పుడు మన ముందుకు సీజన్ 2 అయితే తీసుకొస్తున్నారు. అండ్ ఈ సిరీస్ మనకి ఎందులో అవైలబుల్ ఉంటుందంటే ఆహా వాళ్ళు ఈ సిరీస్ని ఓటీటీకి అయితే తీసుకొస్తున్నారు. సో ఆహా ఒరిజినల్ సిరీస్ ఇది. అండ్ ఆహా వాళ్ళు ఈ సిరీస్ సంబంధించి మనకు అఫీషియల్ డేట్ కూడా రిలీజ్ అయితే చేశారు. ఈ సిరీస్ ఓటీటీ రిలీజ్ డేట్ December 12th నుంచి ఈ సిరీస్ మనకి ఓటీటీలో అవైలబుల్గా ఉంటుంది. సో మరి మీరు ఎవరైనా 3 Roses సీజన్ 2 కోసం వెయిట్ చేస్తుంటే మీరైతే వాచ్ చేయొచ్చు. ఆహాలో December 12th నుంచి ఈ సిరీస్ మనకి ఓటీటీలో అవైలబుల్గా ఉంటుంది. ఇక నెంబర్ 5 పెర్సీ జాక్సన్. సో ఇది ఒక మూవీ అండ్ ఈ మూవీని మనకి ఎవరు ఓటీటీకి తీసుకొస్తున్నారంటే ఈ మూవీని జియో హాట్స్టార్ వాళ్ళు ఓటీటీకి అయితే తీసుకొస్తున్నారు. అండ్ హాట్స్టార్ వాళ్ళు ఈ మూవీకి సంబంధించి మనకి అఫీషియల్ డేట్ కూడా రిలీజ్ అయితే చేశారు. ఈ మూవీ ఓటీటీ రిలీజ్ డేట్ December 10th నుంచి ఈ మూవీ మనకి ఓటీటీలో అవైలబుల్గా ఉంటుంది. సో మరి మీరు ఎవరైనా ఈ మూవీ కోసం వెయిట్ చేస్తుంటే మీరైతే వాచ్ చేయొచ్చు. జియో హాట్స్టార్లో December 10th నుంచి స్ట్రీమింగ్ అయితే తీసుకొస్తున్నారు. ఇక నెంబర్ 6 మెర్వీ. సో ఇది ఒక మూవీ అండ్ ఈ మూవీని మనకి ఎవరు ఓటీటీకి తీసుకొస్తున్నారంటే ఈ మూవీ ఓటీటీ రైట్స్ అమెజాన్ ప్రైమ్ వీడియో వాళ్ళు అయితే క్లెయిమ్ చేసుకున్నారు. సో ప్రైమ్ ఒరిజినల్ మూవీ ఇది. అండ్ ప్రైమ్ వీడియో వాళ్ళు ఈ మూవీకి సంబంధించి మనకు అఫీషియల్ డేట్ కూడా రిలీజ్ అయితే చేశారు. ఈ మూవీ ఓటీటీ రిలీజ్ డేట్ December 10th నుంచి ఈ మూవీ మనకి ఓటీటీలో అవైలబుల్గా ఉంటుంది. సో మరి మీరు ఎవరైనా అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఒక కొత్త మూవీ కోసం వెయిట్ చేస్తుంటే మీరైతే వాచ్ చేయొచ్చు. ఈ మూవీని December 10th నుంచి అవైలబుల్గా ఉంటుంది. ఇక నెంబర్ 7 వేకప్ డెడ్ మ్యాన్. సో ఇది ఒక మూవీ అండ్ ఈ మూవీని మనకి ఎవరు ఓటీటీకి తీసుకొస్తున్నారంటే ఈ మూవీ ఓటీటీ రైట్స్ నెట్ఫ్లిక్స్ వాళ్ళు అయితే క్లెయిమ్ చేసుకున్నారు. సో నెట్ఫ్లిక్స్ ఒరిజినల్ మూవీ ఇది. అండ్ నెట్ఫ్లిక్స్ వాళ్ళు ఈ మూవీకి సంబంధించి మనకు అఫీషియల్ డేట్ కూడా రిలీజ్ అయితే చేశారు. ఈ మూవీ ఓటీటీ రిలీజ్ డేట్ December 12th నుంచి ఈ మూవీ మనకి ఓటీటీలో అవైలబుల్గా ఉంటుంది. సో మరి మీరు ఎవరైనా వేకప్ డెడ్ మ్యాన్ మూవీ కోసం వెయిట్ చేస్తుంటే మీరైతే వాచ్ చేయొచ్చు. ఈ మూవీని నెట్ఫ్లిక్స్లో December 12th నుంచి అవైలబుల్గా ఉంటుంది. ఇక నెంబర్ 8 తెరి ఇష్క్మెన్ మూవీ.
సో ఈ మూవీలో మనకి ధనుష్ మెయిన్ లీడ్లో యాక్ట్ చేశారు. అండ్ ఈ మూవీ రీసెంట్గా థియేటర్స్లో అయితే రిలీజ్ అయింది. అండ్ థియేటర్స్లో ఈ మూవీ 6 days రన్ అయితే కంప్లీట్ చేసుకుంది. అండ్ ఈ 6 daysలో ఈ మూవీ థియేటర్స్లో ఎలా పర్ఫామ్ చేసిందంటే, ముందుగా ఈ మూవీ 6th డేన 6.89 కోట్ల నెట్ని అయితే రాబట్టింది హిందీలో. అండ్ టోటల్గా ఈ 6 daysలో ఈ మూవీ హిందీలో 76.24 కోట్ల నెట్ని అయితే రాబట్టి చాలా మంచిగా పర్ఫామ్ చేసింది. అలా టోటల్గా ఈ మూవీ మన ఇండియాలో 93 కోట్లు అయితే రాబట్టింది. అండ్ ఓవర్సీస్లో 1 million రాబట్టి దుమ్ము రేపిందని చెప్పొచ్చు. అలా ఈ మూవీ వరల్డ్ వైడ్ 6 daysలోనే 100 కోట్ల గ్రాస్ అయితే రాబట్టి దుమ్ము రేపిందని చెప్పొచ్చు. అలా ధనుష్ కెరియర్లో ఫాస్టెస్ట్ 100 CR రాబట్టిన మూవీగా రికార్డ్ అయితే క్రియేట్ చేసింది. ఇక ఈ మూవీ ఓటీటీ విషయానికి వస్తే, ముందుగా ఈ మూవీ ఓటీటీ రైట్స్ ఎవరు క్లెయిమ్ చేసుకున్నారంటే, ఈ మూవీ ఓటీటీ రైట్స్ నెట్ఫ్లిక్స్ వాళ్ళు అయితే క్లెయిమ్ చేసుకున్నారు. అండ్ నెట్ఫ్లిక్స్ వాళ్ళు ఈ మూవీకి సంబంధించి 8 weeks అగ్రిమెంట్ డేట్ని అయితే రాయించుకున్నారు. సో థియేటర్స్లో రిలీజ్ అయిన ఈ మూవీ మనకి 8 weeks తర్వాత ఓటీటీకి అయితే రావాలి. సో అలా చూసుకుంటే ఈ మూవీ మనకి ఎప్పుడు ఓటీటీకి వస్తుందంటే, ఈ మూవీ ఓటీటీ రిలీజ్ January 23rd నుంచి ఈ మూవీ మనకి ఓటీటీలో అవైలబుల్గా ఉంటుంది. సో మల్టిపుల్ లాంగ్వేజెస్లో రిలీజ్ చేస్తారు, మన తెలుగుతో పాటు మరికొన్ని ఆడియోస్లో. సో మరి మీరు ఎవరైనా ఈ మూవీ కోసం వెయిట్ చేస్తుంటే మీరైతే వాచ్ చేయొచ్చు నెట్ఫ్లిక్స్లో January 23rd నుంచి. లేదా థియేటర్స్లో చూద్దామనుకుంటే థియేటర్స్కి వెళ్ళి వాచ్ చేయండి. ప్రెసెంట్ ఈ మూవీ థియేటర్స్లో అయితే రన్ అవుతుంది. ఇక నెంబర్ 9 కాంతా మూవీ. సో ఈ మూవీలో మనకి దుల్కర్ సల్మాన్ మెయిన్ లీడ్లో యాక్ట్ చేశారు. అండ్ ఈ మూవీ వచ్చేసి మనకి రీసెంట్గా థియేటర్స్లో అయితే రిలీజ్ అయింది. అండ్ థియేటర్స్లో ఈ మూవీ ఎలా పర్ఫామ్ చేసిందంటే, ముందుగా మన తెలుగులో నైజాంలో 1.55 కోట్లు అయితే రాబట్టింది. సీడెడ్లో 27 లక్షలు. అండ్ ఆంధ్రలో 1.52 కోట్లు. అలా ఈ మూవీ మన తెలుగులో 4 కోట్ల షేర్ని అండ్ 7 కోట్ల గ్రాస్ని అయితే రాబట్టింది. ఈ మూవీ బ్రేక్ ఈవెన్ టార్గెట్ 9.5 కోట్లు. సో అలా చూసుకుంటే ఇంకా ఈ మూవీ చాలా అయితే కలెక్ట్ చేయాలి. ఇక తమిళనాడు విషయానికి వస్తే 9.75 కోట్లు, కేరళలో 4.50 కోట్లు, కర్ణాటకలో 2.45 కోట్లు, రెస్ట్ ఆఫ్ ఇండియా ప్లస్ ఓవర్సీస్ కలుపుకుని 9 కోట్లు. అలా ఈ మూవీ వరల్డ్ వైడ్గా దాదాపు 33 కోట్ల గ్రాస్ని అండ్ 17 కోట్ల షేర్ని అయితే రాబట్టింది. ఈ మూవీ బ్రేక్ ఈవెన్ టార్గెట్ 29 కోట్లు. సో అలా ఈ మూవీ థియేటర్స్లో బ్రేక్ ఈవెన్ మార్క్ని అయితే దాటలేదని చెప్పాలి. ఇక ఇప్పుడు ఈ మూవీ మనకి ఓటీటీ రిలీజ్కి అయితే రెడీ అయింది. ముందుగా ఈ మూవీ ఓటీటీ రైట్స్ ఎవరు క్లెయిమ్ చేసుకున్నారంటే, ఈ మూవీ ఓటీటీ రైట్స్ నెట్ఫ్లిక్స్ వాళ్ళు అయితే క్లెయిమ్ చేసుకున్నారు. అండ్ నెట్ఫ్లిక్స్ వాళ్ళు ఈ మూవీని మనకి ఎప్పుడు ఓటీటీకి తీసుకొస్తున్నారంటే, ఈ మూవీ ఓటీటీ రిలీజ్ డేట్ December 12th నుంచి ఈ మూవీ మనకి ఓటీటీలో అవైలబుల్గా ఉంటుంది. సో మరి మీరు ఎవరైనా కాంతా మూవీ ఓటీటీ రిలీజ్ కోసం వెయిట్ చేస్తుంటే మీరైతే వాచ్ చేయొచ్చు నెట్ఫ్లిక్స్లో December 12th నుంచి మల్టిపుల్ లాంగ్వేజెస్లో అవైలబుల్గా ఉంటుంది. ఇక నెంబర్ 10 శబ్దం మూవీ. సో ఈ మూవీలో మనకి ఆది పెన్శెట్టి మెయిన్ లీడ్లో యాక్ట్ చేశారు. అండ్ ఈ మూవీ వచ్చేసి మనకి Feb monthలో థియేటర్స్లో అయితే రిలీజ్ అయింది. అండ్ థియేటర్స్లో ఈ మూవీ ఎలా పర్ఫామ్ చేసిందంటే, రీసెంట్గానే ఈ మూవీకి సంబంధించి మనకి టోటల్ కలెక్షన్స్ అయితే బయటకు వచ్చినాయి. ఈ మూవీ ముందుగా మన తెలుగులో 2.65 కోట్లు అయితే రాబట్టింది. తమిళనాడులో 2.85 కోట్లు, కర్ణాటక ప్లస్ రెస్ట్ ఆఫ్ ఇండియాలో 60 లక్షలు అండ్ ఓవర్సీస్లో 1.55 కోట్లు. అలా ఈ మూవీ వరల్డ్ వైడ్గా 4 కోట్ల షేర్ని అండ్ 8 కోట్ల గ్రాస్ని అయితే రాబట్టింది. ఈ మూవీ బ్రేక్ ఈవెన్ టార్గెట్ 10 కోట్లు. సో అలా ఈ మూవీ థియేటర్స్లో బ్రేక్ ఈవెన్ మార్క్ని అయితే దాటలేదు. ఈ మూవీకి చాలా మంచి టాక్ వచ్చింది, బట్ ఎందుకో ఈ మూవీ థియేటర్స్లో అనుకున్నంత రేంజ్లో అయితే పర్ఫామ్ చేయలేదు. ఇక ఓటీటీ విషయానికి వస్తే, ముందుగా ఈ మూవీ ఓటీటీ రైట్స్ అమెజాన్ ప్రైమ్ వీడియో వాళ్ళు అయితే క్లెయిమ్ చేసుకున్నారు. అండ్ ప్రైమ్ వీడియో వాళ్ళు ఈ మూవీకి సంబంధించి మార్చ్ మంత్లోనే వీళ్ళు ఓటీటీలో అయితే రిలీజ్ చేయాలి. బట్ కొన్ని ఇష్యూస్ వల్ల ఈ మూవీని వీళ్ళు ల్యాగ్ చేసుకుంటూ అయితే వచ్చారు. స్టిల్ ఇంకా ఈ మూవీ మనకి ఓటీటీకి అయితే రాలేదు. సో చాలా మంది అడుగుతున్నారు ఈ మూవీ ఓటీటీ రిలీజ్ డేట్ ఎప్పుడని. ఈ మూవీకి సంబంధించి రీసెంట్గా ఒక బజ్ అయితే వచ్చింది. December ఎండింగ్లో ఈ మూవీ మనకి ఓటీటీకి అయితే వస్తున్నట్టు. సో ఎంతవరకు నిజమో చూడాలి. ఇన్ కేస్ అఫీషియల్ అప్డేట్ వస్తే మళ్ళీ నేను మీకు అప్డేట్ చేస్తాను. సో రెగ్యులర్గా ఫాలో అవుతుండండి. సో ఈ వీడియోకి థ్యాంక్ యూ గైస్ అండ్ దిస్ యూ బేస్ ఫర్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.